హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. దాదాపు 4 రోజులైంది నేను ఇప్పుడు దాకా ఆన్ పేస్ గురించి కానీ విక్టర్ విత్ గ్యాష్ గురించి కానీ ఎటువంటి వీడియోలు చేయలే. కావాలనే మనం గ్యాప్ ఇచ్చాం, ఎందుకంటే మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గొప్పగా ఉన్న అప్డేట్స్ ఏమీ లేవు కాబట్టి. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితులు బట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్లు ఎక్కువగా షేర్ అవుతున్నాయి అనేది ఒక క్లారిటీ మీకు ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే చాలామంది మహానుభావులు మే నెల డేట్లు వేసి మరి, అంటే మే 16 అని, మే ఎండింగ్ అని ఏదో జరిగిపోద్దని చెప్పి హడావిడి చేశారు. ఏమైనా జరిగిందా అని చెప్పి వాళ్ళని అడగండి ఒకసారి, ఓకే? ఎందుకంటే నేను ఒకటికి 10 సార్లు చెప్తుంది, గ్రూపుల్లో ఉండడం, గ్రూపుల్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఆ ఇచ్చే ఇన్ఫర్మేషన్ సరైందా కాదని తెలుసుకోవడమే మనకి మెయిన్ విషయం అన్నమాట, ఓకేనండి? కాబట్టి మే నెలలో ఏదో జరిగిపోద్ది అన్నప్పుడు నేను ముందే చెప్పాను, ఏది జరిగినా సరే యాష్ గారు చెప్తేనే జరుగుద్ది, ఓకే? మీరు నేనో చెప్తే జరగదు. అలాగే గ్రూపుల్లో పెద్ద మనుషులు చెప్పినంత మాత్రాన ఏమీ జరగదు. జరగాల్సిన టైంలో జరగాలనుకుంటే జరిగే పొజిషన్ వస్తేనే జరుగుద్ది, ఓకే? ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా మన వాట్సాప్ ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వలేదు, కింద లింక్ ఇచ్చాను, లేదా ఇక్కడ మీకు స్కానర్ కనిపిస్తుందిగా స్కాన్ చేయండి, గూగుల్లోకి వెళ్ళి స్కాన్ చేసి దాంట్లో జాయిన్ అవ్వండి. మనం ఏం చేస్తున్నాం అంటే నేను ఏదైతే కాన్సెప్ట్లు చేస్తున్నా అన్ని సంబంధించిన వీడియోలన్నీ కూడా దాంట్లో వస్తాయి, నెతుక్కునే పని లేకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో ఈ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఓకే? స్కాన్ చేసి జాయిన్ అవ్వండి. ప్రజెంట్ ఒకటి వచ్చింది, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఫౌండర్స్ అందరూ కూడా చేయాల్సిన పనులు లాంటివి. ముందు వచ్చేసి ఓఈఎస్లు ఇచ్చిన మెయిల్స్ జాగ్రత్త, ఇది అందరికీ తెలిసిన విషయమే. రెండోది వచ్చేసి మెయిల్స్కి లింక్స్ రాబోతున్నాయంట. దేనికి? ఆన్ పేసులు ఇచ్చిన మెయిల్స్కి లింక్స్ రాబోతున్నాయి, అంటే ఆన్ పేస్ నుంచి వస్తున్నాయి అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడండి, ఓకే? మెయిల్స్ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వద్దు, ఎవరైనా ఇస్తారండి, ఓకే? నెక్స్ట్ వచ్చేసి దగ్గరలో ఉన్నాం ఫౌండర్స్ చాలా యాక్టివ్గా ఉండండి, వివరాలకు దయచేసి కాల్ చేయకండి. అంటే వీళ్ళన్నీ చెప్తున్నారు కానీ దయచేసి ఫోన్లు చేయమాకని చెప్తున్నారు తెలివిగా. ఇక్కడ వీళ్ళు చెప్పిందంతా కూడా అసలు దేనికి సంబంధించింది అంటే ఆన్ పేస్కి సంబంధించి చెప్తున్నారు. ఆన్ పేస్కి సంబంధించి రీసెంట్గా యాష్ గారు ఏమైనా చెప్పారా అంటే లేదు. పోనీ ఎల్సీ మెంబర్స్ ఏమైనా చెప్పారంటే లేదు. దాన్ని ఒక సైడ్కి తీసేశారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. దాన్ని సైడ్కి పెట్టి మెయిన్ ట్రాక్ అనేది విక్టర్ విత్ యాష్ అవుద్దని చెప్తున్నారు. వీళ్ళు ఇంకా కూడా ఆన్ పేస్ మెయిల్సే జాగ్రత్త పెట్టుకోండి అంటే ఆల్రెడీ మనం పెట్టుకుంటాం. ఆల్రెడీ మనం ఎన్నో వందల వీడియోలో చెప్పాను నేను, మెయిల్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా చేసుకోవాలి అన్నీ మనం చెప్పేసి వీళ్ళొచ్చి కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు మనకి, ఓకే? అంటే ఇది హడావిడి చేయడం మాట, అంతే, అంతకుమించి ఏం లేదు. డైలీ గ్రూప్లో ఏదో ఒకటి పెట్టాలి అంతే, ఓకే? ఇప్పుడు నేను ఇచ్చినట్టు వీళ్ళు కనీసం ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వలేరు. ఇప్పుడు నేను 4-5 రోజులు గ్యాప్లు ఇస్తున్నాను మధ్యలో, కొన్నిసార్లు 2-3 రోజులు గ్యాప్లు ఇస్తున్నాను. వీళ్ళు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వలేరు అనమాట. ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ఆన్ పేస్ భజన చేయాల్సిందే. ఎందుకంటే ఇంకా వాళ్ళకి వేరేది చెప్పడం కానీ చేయడం కానీ రాదు, చేయలేరు కూడా, ఓకే? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒక భారీగా పెట్టారన్నమాట. ఇక్కడ ఏం పెడుతున్నారంటే ఇక్కడ కూడా ఆన్ బేస్ టాపిక్కే, ఓకే? ముఖ్యమైన గమనికంట, పాత ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో అంటే $143 కట్టిన వాళ్ళు కానీ $93 ప్యాకేజ్ కట్టిందని రాయాలి. అది రాయడం రాలేదు వీళ్ళకి. దాని తర్వాత మళ్ళీ 240, 190 అని చేశారు. ఇక్కడ వీళ్ళు ఎలా చేయాలి? నార్మల్గా అయితే 143 అయినా 93 అయినా ప్యాకేజ్ అమౌంట్లు, ఇక్కడ టోటల్ అమౌంట్లు వేశారు. క్లారిటీ లేదు, చెప్పే పద్ధతి కూడా క్లారిటీ లేదు. మళ్ళీ విక్టర్ విత్ యాష్లో కేవైసీ అంటే అక్కడ ఆన్ పేస్ అమౌంట్ లింక్ వేసి కింద విక్టర్ విత్ యాష్ తీసుకొచ్చారు. మళ్ళీ విక్టర్ విత్ యాష్లో కేవైసీ చేసుకొని ప్రతిరోజు కూడా లాగిన్ అవుతూ ఉంటే వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కొత్త దాంట్లో అంటే విక్టర్ విత్ యాష్కి వచ్చే కొత్త ప్లాట్ఫామ్లో అసలు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. విక్టర్ విత్ యాష్లో మీరు కానీ నేను కానీ చెల్లించామా, ఆఖరికి ఆన్ పేస్ సంబంధం లేని వాళ్ళు కూడా విక్టర్ విత్ యాష్లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఏమని పెట్టాల, అది ఫ్రీ కాన్సెప్ట్, అది ఆన్ పేస్ ఫౌండర్లకు సంబంధం లేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. దీంట్లో వీళ్ళు చెప్పే గొప్ప విషయం ఏమీ లేదన్నమాట. అలాగే మొదటి క్షణం నుంచే అన్ని వనరులు కూడా పొందే అవకాశం ఉంటుందంట. ఆల్రెడీ మనం జాయిన్ అయ్యి ఎంతకాలం అయిందండి? 5 నెలల పైన అయింది. మరి మన వనరులు ఏమైనా తీసుకున్నామా? మీరేం తీసుకున్నారా, నేనేం తీసుకున్నానా? ఎందుకంటే సోదు మాటలన్నీ, ఓకే? ఎవరైతే పాత వ్యవస్థాపకులు ఉన్నారంటే ఫౌండర్స్ ఎవరైతే ప్యాకేజీలు కట్టుకుని ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అమౌంట్లు రావు అని చెప్పి వీళ్ళే భయపెడుతున్నారు, ఓకే? అలాగే విక్టర్ విత్ యాష్లో కేవైసీ చేయమని, లాగిన్ చేయమని ఎవరైతే కొత్త వ్యవస్థలు చిన్న ఫీజుతో ఐడి సురక్షితంగా అన్ని వనరులు అర్హతలు పొందవచ్చని సమాచారం అంట. ఇక్కడ చూడండి, విక్టర్ విత్ యాష్లో కేవైసీ చేసుకొని లాగిన్ అవుతూ ఉన్నారు అంటే ఎవరైతే కేవైసీలు చేసుకుని ఆటోమేటిక్ లాగిన్ అయితే ఉన్నారో వారికి కొత్త దాంట్లో, ఓకే, కొత్త దాంట్లో చిన్న ఫీజుతో ఐడి సురక్షితంగా అన్ని వనరులు ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఇలాంటి గ్రూపులు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదివి పక్కబడేయండి. రెండోది వచ్చేసి వీళ్ళు ఏమైనా డబ్బులు చెప్తే అంటే డబ్బులు కట్టమని కానీ డబ్బులు ఇవ్వగానే
చెప్తే దయచేసి డబ్బులు ఇవ్వద్దు, అలాంటి చేయొద్దు. ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు. ఓకే, కాబట్టి ఇవన్నీ స్టోరీలు రోజుకు 100 వస్తాయి. మనం చెప్పుకుంటే టైం వేస్ట్ తప్ప ఏముండదు మీకు నాకు. అందుకే నేను చాలా వరకు తగ్గించాను వీడియోలో. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు జీకే లుక్స్ అంటే ఇంకా ఆన్ పేస్ మీద బతుకుతాడు, ఇంక వీడికి ఏం లేదని. నేను ఎన్నో 100 సార్లు చెప్పా, నాకు షాప్ ఉంది, నాకు చాలు నా బతకడానికి. ఓకే, యూట్యూబ్ అనేది కేవలం మీ అందరి కోసం, ఒక కమ్యూనిటీ కోసం మాత్రమే నేను చేస్తున్నా. నేను చేయడం అనేసి ఇంకా దారుణమైన సిచ్యువేషన్లకు వీళ్ళు తీసుకెళ్తారు మిమ్మల్ని. ఓకే, మొత్తం ఇప్పటికే చాలామంది అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడి పనులు మానుకొని ఖాళీగా ఉన్నారు. ఇంకా నేను పూర్తిగా చేయడం మానేశాను అనుకోండి, మొత్తం బేకారులు చేస్తారు మనల్ని ఖచ్చితంగా బేకారులు చేస్తారు వీళ్ళు. ఎందుకంటే రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుందని ఏదో డేట్ చెప్తారు. ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్కి లింక్ కడుతున్నారు అనమాట. ఫీఫా వరల్డ్ కప్కి మనకు సంబంధం ఏముందండి? ఓకే, గతంలో ఆన్ బేస్లో ఫీఫా వరల్డ్ కప్లో డైరెక్ట్గా మన వాళ్ళు ఏం పార్ట్నర్షిప్ చేయలేదు. బీఇన్ స్పోర్ట్స్ అని ఒక టీవీ ఛానల్తో పార్ట్నర్షిప్ చేశారు. అది కూడా 1 year అన్నారు, ఎప్పుడు అయిపోయింది ఆ స్టోరీ. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ ఆ విక్టరీ డాష్కి ఆన్ పేస్కి లింక్ చేసి ఫీఫా వరల్డ్ కప్ వస్తుంది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, దాని పని చేసుకుంటూ పోద్ది. మనం చేసేది ఏముంది దాంట్లో? ఓకే, ఇలాంటి పనికి మనల్ని ఇన్ఫర్మేషన్ అనేది తేవడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు, వీళ్ళకి సొంతంగా అప్డేట్లు ఇవ్వడం చేతకాక పలానా ఆ లీడరు, పలానా ఈ లీడరు, పలానా పక్కింటి లీడరు, పలానా ఎదురింటి లీడర్ అని చెప్పి ఒక లైవ్లు చేసి మీటింగ్లు పెట్టి జూములు పెట్టి అంతా పెంట చేయడం తప్ప ఏమీ లేదు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని తెచ్చి వీళ్ళు ఏం చెప్తారు చెప్పండి? అంతే కదా. పలానా గొట్టం లీడర్ వచ్చాడు, ఆ గొట్టం లీడర్ వచ్చి ఏం చెప్తాడు? ఫౌండర్స్ అందరూ మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మంచి రోజులు దగ్గరలో ఉన్నాయి, మనందరం కూడా సక్సెస్ అయిపోతాం. ఈ మాటలు మనకి ఎంతకాలం బట్టి చెప్తున్నారు. ఇక్కడ నేను అన్నీ మాట్లాడాను అనుకోండి, జీకే గారు నెగిటివ్ అని చెప్తారు. నేను ఎందుకు నెగిటివ్ అవుతానండి? నేను డబ్బులు కట్టలేదా, నాకు డబ్బులు వస్తాయంటే ఆశ లేవా? ఎవరికైనా డబ్బు అంటే ఆశగా, డబ్బు గురించే జాయిన్ అయ్యారు. ఆన్ పేస్లో మీరు జీవితకాలం ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ చేసుకుని అప్లికేషన్ వాడినా మీకు పైసా కూడా రాదంటే ఎవడైనా ఆన్ పేస్లో ఉంటాడా? చెప్తున్నా బేసిక్గా. ఎవరైనా సరే డబ్బులు అవసరం, వస్తాయని ఆశతోనే ఆతృతోనే మనం వచ్చాం. అంతేగాని ఎవరికి కూడా డబ్బులు చేదు కాదు, డబ్బులు అందరికీ కూడా తీపే. అలాగని చెప్పి కేవలం ఈ సోది మాటలు వినుకుంటూ మనం ముందుకు వెళ్ళలేం. మనకు కావాల్సిన సబ్జెక్టు ఇన్ఫర్మేషన్. నేను అంటుంది ఎవరి గురించి? యాష్ గారిని ఏమంటలే నేను. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఆయన ఇంకా క్లారిటీ చెప్పట్లేదు కాబట్టి ఆయన మనం ఏం అనలేం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏమడిగినా సరే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, ఇదే స్టోరీ చెప్తాడు ఆయన. అంతకుమించి ఆయన కూడా ఈ మధ్య గొప్పగా ఏం చెప్పట్లే. బేసిక్గా ఆయన ముఖం కనబడి 6 నెలలు అయింది మనకి. అసలు పాపప్లు ఇచ్చి 5 నెలలు అయింది. ఓకే, జనాలు ఇంతమంది కంపెనీని నమ్ముకుని ఉన్నారు. గతంలో అసలు కంపెనీలో జాయిన్ అవ్వడం కారణం సీఈఓ వచ్చి మీటింగ్లు పెడుతున్నాడని అందరం జాయిన్ అయ్యాం. ఇప్పుడు సీఈఓకి కనిపించట్లా, జస్ట్ ఏదో ప్రయారిటీ గ్రూప్ అంటున్నాడు, అందులో ఏ మెసేజ్లు పెడుతున్నాడంటే మోటివేషన్ స్పీచ్లు తప్ప ఏ ఉపయోగపడే మెసేజ్లు కూడా మనకు లేవు. ఓకే, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అసలైన సబ్జెక్టులు కానీ ఇన్ఫర్మేషన్ కానీ జరగట్లా. మళ్ళీ అంటే ఫీల్ అవుతారు కానీ రీసెంట్ 1 year కూడా అవ్వకుండా వచ్చిన ఇంటర్లింక్లు వచ్చిన అప్డేట్స్ కూడా దీంట్లో సగం కూడా లేవండి. ఇంటర్లింక్లు ఎన్ని అప్డేట్స్, ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? తప్పుగా అనుకోవద్దు, అది కంపారిజన్గా అనుకోవద్దు. అది ఫ్రీ, అది ఇంకా డబ్బులు పెడుతున్నాం మనం. ఆల్రెడీ 2000 కోట్లు పైన పెట్టాం మనం ఆన్ పేస్లో. ఫౌండర్ మెంబర్షిప్ అనో, ప్యాకేజీలనో, ఇంకేదైనా పెట్టాం. ఇక్కడ మనకు సరిగ్గా రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరిని అడుగుదామన్నా ఎవడు క్లారిటీ ఇవ్వడు. పని ఎల్సీ మెంబర్ని డబ్బులు ఎప్పుడు వస్తాయి, లేదా ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయ్యిద్ది అంటే వెయిట్ ఫర్ ఇన్ఫర్మేషన్, వెయిట్ ఫర్ యాస్టర్ అప్డేట్స్ అంటారు. ఇవన్నీ కూడా పడి విసిగిపోయాను నేను. ఫుల్గా విసిగిపోయాను. నాలాగే ఎంతమంది విసిగిపోయారో కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి, నాకు కూడా తెలుస్తుంది. ఓకే, కాబట్టి ఇంకా మీరు అంటే మీరు కాదు, నా ఫాలోవర్స్ మ్యాక్సిమం అది ఫాలో అవుతారు. కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు, అవతల ఎవరో గొట్టం లీడర్తో ఒక లైవ్ పెట్టగానే ఏదో ఆయన పీకేసి ఏదో చెప్పేస్తారు ఇన్ఫర్మేషన్ అని చెప్పి వేల మంది చూసేస్తున్నారు. కానీ అక్కడ ఏం లేదు, అక్కడ దమ్ము. వాళ్ళు నోటికి వచ్చింది చెప్తారు, రేపు వచ్చేది, ఎల్లుండి వచ్చేది, మన జీవితం బంగారమయం అయిపోద్దని చెప్తారు. ఈ మాటలన్నీ ఎవరు చెప్పాలి? యాష్ గారు చెప్పాలి. వీళ్ళు చెప్తే జరుగుద్దా చెప్పండి? ఓకే, స్థలం కొన్నాడు ఇల్లు కడతాడు కానీ పక్కనోడు కట్టాడు కదా, ఎవడు కొన్నాడు ఆడు కడతాడు. ఇక్కడ కట్నం వచ్చి సోచి చెప్తారు మనకి. ఓకే, కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి. ఇక్కడ నేను మోటివేషన్ స్పీచ్లు గతంలో చేయాల్సిన చేసే, ఇప్పుడు మోటివేషన్ స్పీచ్లు ఏముండవు, డైరెక్ట్గా అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం నా బాధ్యత. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. నేను బయట ఊరు వెళ్ళినా సరే మీకు యాష్ గారి నుంచి ప్రయారిటీ గ్రూప్లో వచ్చిన మెసేజ్లు చెప్పాను, కాశీ వెళ్ళినప్పుడు కూడా. అలాగే నాకు తెలిసినంత వరకు నేను ఏదైతే నిజమైన ఇన్ఫర్మేషన్ ఉందో చెప్తాను. మంచి అయితే మంచి చెప్తాను, చెడు అయితే చెడు చెప్తాను. ఇలాగా మంచిని చెడు మంచి నేను చేయలేను, నాకు చేత కాదు, నాకు రాదు. ఓకే, కాబట్టి ఏ గొట్టం లీటర్లు వచ్చి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారని వెళ్ళి వాళ్ళ ఛానల్లో టైం వేసుకొని గంటల మీటింగ్లు చూసారా? మీ అంత టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉంటారు, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఇంతవరకు అందుకే నేను లైవ్లు పెట్టామని ఈ మధ్య లైవ్లు ఎందుకు పెట్టట్లేదంటే మీకు టైం వేస్ట్ నేను చేసినట్టు అవుతుందని నేను చేయట్లా. ఓకే, మీకు టైం వేస్ట్ అయితే నాకు కూడా టైం వేస్ట్. అంతకన్నా గొప్పగా మనం చెప్పుకోవడానికి ఏముంది? మీరు నేను గంటలు లైవ్లో వచ్చి మాట్లాడి ఏముంది కొత్తగా సబ్జెక్టు నేను మీకు నేర్పించడానికి, మీరు నన్ను అడగడానికి ఏముంది? అందరికీ వచ్చే మెయిన్ డౌట్ ఏంటి? డబ్బులు ఎప్పుడు వస్తాయండి?
అసలు అప్డేట్ జరుగుద్దా లేదా, ఈ సంవత్సరాలైనా మనకు డబ్బులు వస్తాయి లేదా, అందరూ అడిగేది ఇదే. యాష్ గారు ఏం చెప్పారు, ప్రైవేటులో 2026లో మనకు జరుగుద్ది సక్సెస్ అన్నారు. కానీ సక్సెస్ అంటే దాన్ని ఏమనుకోవాలి, ప్రోడక్ట్ వస్తుంది అనుకోవాలా, డబ్బులు ఇస్తారనుకోవాలా, ఏమనుకోవాలనేది కూడా క్లారిటీ లేదు బేసిక్గా. ఓకే, అన్ని క్వశ్చన్ మార్కులేనండి. ఆన్ పేస్లో కానీ విక్టరీ విత్ కానీ మనకు కేవలం క్వశ్చన్ మార్కులు మాత్రం ఉన్నాయి. ఇక్కడ కామాలు మాత్రం ఉన్నాయి. పుని స్టాప్ ఎప్పటికి వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియదు. ఓకే, కాబట్టి సంవత్సరం క్రితం నా మీద చాలామంది చాలా రకాలుగా దాడులు చేశారు. కానీ వాళ్ళు ఏం చేయలేరని నేను గతంలో చెప్పాను. నేను ఎప్పుడు భయపడను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఎవడు ఏం చేసినా సరే నా పని నేను చేస్తాను, నేను నిజాలు మాత్రం చెప్తాను, అలాగే ఫాలో అవుతున్నా. కాబట్టి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు అయితే నేను అస్సలు చేయను. ఓకే, థ్యాంక్ యూ మై ఫాలోవర్స్ అందరికీ కూడా మరొకసారి. ఖచ్చితంగా రియాలిటీలో ఉండండి, రియాలిటీని మాత్రం గమనించండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వాట్సాప్ ఛానల్ ఎవరైనా జాయిన్ అయిపోతే ఇక్కడ స్కానర్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా లింకులు ఇచ్చాను. వాట్సాప్ గ్రామ్, టెలిగ్రామ్ అట్లా జాయిన్ అయి ఉండండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం చేసే వేరే కాన్సెప్ట్లకు సంబంధించి కూడా వీడియోలు అందులో పెడతాం. మీకు వెంటనే నోటిఫికేషన్ రాకపోయినా అందులో వీడియో వస్తుంది. ఎప్పుడైనా మీకు వీడియో యూట్యూబ్లో దొరకకపోయినా అందులో దొరుకుద్ది. అందు గురించే జాయిన్ అవ్వమని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ ఆల్.